ముగ్గురికి పెట్టిన తర్వాత ఏమైనా మిగిలితే తెలియదటమ్మా. లేకపోతే ఆ రోజు కాలేక పట్టుకుపోయేదట. ముగ్గురు కొడుకులు దగ్గర లేక తిన్నాతిన్న ఒడ్డుకు పట్టేసి తిన్నాతిన్నులో క్రమం అనేది గుర్తుకొచ్చిందట. క్రమం గుర్తుకొచ్చి హారమని ఊరు మీద తిరుగుతుందటమ్మా. తల్లికి ఆలోచన కలిగిందట. అదే నాలో ఉన్న క్రమం తీర్చాలంటే ఈ కలియుగములో గాని ఈ మానవ లోకములో గాని అయినా దేవలోకములో గాని ఒక నన్ను వాడు పుట్టుకున్నా కానీ నాలో ఉన్న క్రమం తీరుతురే నరులను వాడు పుట్టగా నాలో ఉన్న క్రమం తీర్చడానికి ముగ్గురు త్రిమూర్తులు చూపించాను. దగ్గరికి వెళ్తే అలాగని కన్న కొడుకు మర్చిపోయమ్మా ఈ అభిషేకమ్మా ఎక్కడికి పోతుందా? బ్రహ్మపట్నం చేరుకుందమ్మా. బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మ పట్టుకున్నట్టున్నదా బ్రహ్మదేవా నువ్వు నా మెడలో తాళిగట్టు నాలో ఉన్న క్రమాన్ని నువ్వు తీర్చవయ్యా అని అడుగుతున్నమ్మా. ఈ లోకానికి దేవుడు బ్రహ్మదేవుడు అంటున్నారు. ఏమంటున్నారా? ఎవయ్యా బ్రహ్మదేవుడు అంటున్నారు. ఎవయ్యా అమ్మా తప్పమ్మా నువ్వు చూస్తే నువ్వు నా కన్న తల్లువు, నేను చూస్తే నీకు కన్న కొడుకుని. ఎవరన్నా కన్న కొడుకుని కన్న తల్లి కామం తెచ్చమంటుందా? చెప్పమ్మా. నువ్వు మాట కాదు, నేను తీర్చే కొడుకు కాదన్నారు బ్రహ్మదేవుడు. ఈ బ్రహ్మదేవుడు పెట్టుకున్నట్టుంది. బ్రహ్మ ఈ కలియుగంలో ఎలా పుట్టావో నేను ఒక్కసారి చెప్తాను. ఏ బ్రహ్మ బ్రహ్మదేవా నువ్వు నాకు గర్భాన పుట్టలేదు, నాకు ఒక గుడ్డులో పుట్టావు. గుడ్డి నాకు బిడ్డ, నువ్వు నాకు మనవడవుతావు. నా గర్భాన్ని జన్మించలేదు నాయన. నా గర్భాన్ని జన్మిస్తే నా కొడుకవుతావు తప్ప లేకపోతే లేదబ్బాయి. గుడ్డులో పుట్టావు, గుడ్డి నాకు బిడ్డ, వరసుడు మానవుడు నాయన. అది కాబట్టి ఓ బ్రహ్మ నువ్వు నా మెడలో తాళిగట్టు నాలో ఉన్న కమ్మం తెచ్చమన్నది. బ్రహ్మదేవుడు ఎంత చెప్పినా కానీ కళ్యాణం ఒప్పుకోలేదమ్మా. ఇలాంటి కొడుకు వెల మీద ఉండడానికి వీల్లేదు. అక్కడక్కడ బ్రహ్మదేవుడు పూర్తి చేసేందుకు పోయమ్మా. బ్రహ్మదేవుడు పూర్తి చేసిందట. కూర్చోండి నాయన. బ్రహ్మదేవుడు పూర్తి చేసి నువ్వు తల్లిగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా?
తమ్ముడు విష్ణు ఆది విష్ణు నా మెడలో తాళగట్టు నా కార్య నాకులో నా క్రమాన్ని తీర్చవని అడుగుతుంది. ఈ భగవంతుడు అంటున్నారు, అమ్మా నీలో ఉన్న క్రమం చూచాలంటే నాకు అభ్యంతరం లేదు. కైలాసంలో వారి దగ్గరికి వెళ్ళు, నీలో ఉన్న క్రమాన్ని తీరుస్తారమ్మా అన్నారు. ఆ మాటలు పట్టుకుని తల్లిగారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా నా కైలాసం కైలాసు వెళ్ళిందమ్మా. కైలాసంలో శంకరుడు చూశారు, అదే బ్రహ్మజ్ఞ వెళ్ళిందా? బ్రహ్మదేవుడు కాదన్నాడు. బ్రహ్మదేవుడు పూర్తి చేసిందా? వైకుంఠం వెళ్ళిందా? ఇక్కడ మా అన్నయ్య నన్ను కాదన్నాడని నా దగ్గరికి పంపాడా? నేను కాదంటాను, నన్ను కాని పూర్తి చేస్తుంది. భగవంతుడు శంకరుడమ్మా తల్లిగారుని వద్దకు వెళ్ళాడట. తల్లిగారుని వద్దకు వెళ్ళి ఈ భగవంతుడు అంటున్నాడు, అమ్మా బాబు అలాగగానే శంకరుని పట్టుకుని మీద మీద పడిపోతుంది. దేవుడు శంకరుడు అంటున్నాడమ్మా, అమ్మా నీలో ఉన్న క్రమాన్ని తీర్చాలంటే మీ దగ్గర 3 మైళ్ళు ఉన్నాయంటున్నారు. ఏమిటాయి అని అడిగింది. అమ్మా నీకు తెలీదా? చెప్తాను చూడు. ఈ కలియుగములో గాని పైన దేవలోకములో గాని ఒక నదిని వాడు పుట్టక ముందు కలియుగ మందుల ముందుగా నువ్వే జన్మించావు తల్లి. అంటే చనిపోయినప్పటికన్నా పురుడు మాది చాలా ఎక్కువట. అక్కడ మాకు తెలుసా 7 సముద్రాలు దాని చూసొస్తే మీ మెడలో తాళగట్టి బాబు 2వ వీటిని అడిగిందమ్మా. బాబు అంటే ఆడవారు పశువుతవుతారు, అది కూడా మైలే బాబు. ఈ మైలు కూడా వస్తే నీ మెడలో తాళిగట్టి నేను కళ్యాణం చేసుకుంటానన్నారు. బాబు 3వ వీటిని అడిగింది. అమ్మా సొల్లిపోతం కూడా అంటే చచ్చిపోతం కూడా మైలుతో సమానమేనమ్మా. ఈ 3 మైళ్ళు స్నానం చేసిస్తే నీ మెడలో తాళి కట్టుకుని మీరు కళ్యాణం చేసుకుంటానన్నారు. తానాలకు వెళ్తుందమ్మా.
గంగాదేవిని పిలిచి భగవంతుడు అంటున్నారు, ఓయి గంగా, అదిగో మా చూడు, మా అమ్మ నీ గంగా నది తానానికి వస్తుంది. మా అమ్మ వచ్చి నీ గంగా నిజంగా తానం చేస్తున్న గంగా నదిలో, గంగా నదిలో కానీ మా అమ్మ నిజంగా తానం చేసిందంటే నీ గంగా నది అంతా పుట్టు మైలైపోతుంది. అందుచేత నువ్వు మా అమ్మకు దొరకకుండా దూరంగా వెళ్ళిపో అన్నది. ఆ మాట పడిన గంగాదేవి వెనక్కి వెళ్ళిపోతుందట. ఆదిశక్తమ్మ ముందుకు తోడుకెళ్తుందట. గంగాదేవి దోకుందామంటే ఇక్కడ సూటి లేదంటమ్మా. సూటి లేక ఎవరమ్మా గంగాదేవి చేయాలక్క పట్టుకుని అలా శగలబంధం జరిగిపోయినా గంగాదేవి శగలబంధించారు. ఈ తల్లి గారు నాయన ఎలా చేస్తున్నా యావయ్యా ఎప్పుడు గంగాదేవి శగలబంధించారు ఆమె చేద్దామంటే మీరే దొరక చూశారు.